ఏపీ నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు బయటపెట్టాడు నిందితుడు జనార్దన్ రావు. గత వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారు చేసినట్లు అంగీకరించాడు అద్దేపల్లి జనార్దన్ రావు. కూటమి ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో తయారీ ఆపేశామన్నాడు. ఏప్రిల్లో జోగి రమేష్ ఫోన్ చేసి నకిలీ మద్యం తయారు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు సహకరించాలన్నారు. మళ్లీ నకిలీ మద్యం చెయ్యాలని జోగి రమేష్ చెప్పాడని జనార్దన్ రావు చెప్పడంతో అంతా అవాక్కవుతున్నారు. ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి నకిలీ మద్యం తయారు మొదలు పెట్టాలని జోగి రమేష్ తనపైన ఒత్తిడి తెచ్చారన్నారు. తంబాలపల్లె నుంచి ప్రారంభిస్తే ప్రభుత్వం పైన బురద చల్లొచ్చని జోగి రమేష్ అన్నారు. రూమ్ అద్దెకు తీసుకుని లిక్కర్ తయారీకి అన్ని యంత్రాలు తీసుకొచ్చామని జనార్దన్ రావు చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేస్తానని జోగి రమేష్ హామీ ఇచ్చారని, అంతా రెడీ అయ్యాక నన్ను ఆఫ్రికాలో ఉన్న ఫ్రెండ్ దగ్గరకు పంపారన్నారు. జోగి రమేష్ తన మనుషుల ద్వారా లీక్ ఇచ్చి రైడ్ చేయించారని బాంబు పేల్చాడు జనార్దన్ రావు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కుట్ర చేశాడని జనార్దన్ రావు చెప్పడంతో ఈ కేసు ఆసక్తికరంగా మారింది.